చదువుకోవాలన్న ఆశ ఉంటే సరిపోదు. ఇక్కడ మాత్రం బడికి వెళ్లాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకోవాల్సిందే. పట్టు తప్పి కాలువలో పడితే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని తెలిసిన తప్పనిసరి పరిస్థితుల్లో సన్నటి పైపు పైనే నడవలసిన సిచ్యువేషన్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో మోడల్ స్కూల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో మీరే చూడండి. ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకుని అడుగు తీసి అడుగు వేస్తున్న ఈ స్టూడెంట్స్ ని చూడండి. వీళ్ళు ఏ సర్కస్ ఫీటో చేయటం లేదు, డైలీ కాలేజ్ కి వెళ్లే రూట్ ఇది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని మోడల్ స్కూల్ పాలిటెక్నిక్ కాలేజ్ కి సరైన దారి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలీసాగర్ లిఫ్ట్ కాలువపై ఉన్న ఈ సన్నని నీటి పైపే ఇప్పుడు వీరికి రాకపోకల మార్గంగా మారింది. పట్టు తప్పి కింద పడితే ఇక డైరెక్ట్ గా కాల్వలో పడాల్సిందే. వర్షాకాలం వచ్చిందా అంతే సంగతులు. అప్పుడు వీళ్ళు పడే కష్టాలు ఇంకా డేంజరస్ గా ఉంటాయి. అసలు ఈ సమస్యకి పరిష్కారమే లేదా అంటే ఉంది, కానీ అధికారుల అలసత్వపు నిద్రలోనే అది మూలుగుతోంది. ఈ కాల్వపై బ్రిడ్జ్ నిర్మాణం కోసం 2 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ నేటికి పనులకు సంబంధించి అడుగులు ముందుకు పడలేదు. నిధుల కొరత అని, ఇరిగేషన్ శాఖ, R&B శాఖల మధ్య సమన్వయ లోపమని ఇలా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. 2 ఏళ్లుగా ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయలేకపోవటం పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇది సార్ మా పరిస్థితి. మేము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కాలేజ్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు డైలీ పైప్ నుండి నడుస్తాం. అక్కడ చాలా ఇబ్బంది ఉంది. ఆల్రెడీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది పడ్డారు, కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ ఇక్కడ పోకిరి వెధవలు ఉంటారు. పక్కన నాలా ఉంది, అది షార్ట్ కట్ అని పిల్లలు ఆ పైప్ మీద నడుస్తున్నారు. దానికి బ్రిడ్జ్ లేదు. పైప్ మీద నడిచే సమయంలో 2-3 స్లిప్ అయ్యారు కూడా. కన్సర్న్ అధికారుల దృష్టికి నేను తీసుకెళ్లాను. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో పరిష్కరిస్తారని. విద్యార్థుల భవిష్యత్ కోసం స్కూళ్లు, కాలేజీలు నిర్మించడం ఎంత ముఖ్యమో అక్కడికి చేరుకునేందుకు వెళ్లే రూట్లు కూడా అంతే ఇంపార్టెంట్. కానీ నవీపేటలో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్లాలంటేనే ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి సమస్యకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాల్సిందే.